రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. ఇరుముడి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అయితే అందుకుంది. మంచి కలెక్షన్స్ కూడా ఈ సినిమాకి అయితే వస్తున్నాయి. మరి ఫస్ట్ డే కంప్లీట్ అయిపోయింది. ఈ సినిమా కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి గారు ఒక రికార్డ్ ని కూడా ఇది బ్రేక్ చేసిందని చెప్తూ ఉన్నారు. ఏంటి ఆ రికార్డు కూడా తెలుసుకుందాం. ప్రజెంట్ మనతో పాటు జయదేవ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం సార్, ఇరుముడి అయితే బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తుందని చెప్పుకోవాలి సార్. మంచి కలెక్షన్స్, 3-4 రోజుల పాటు హౌస్ఫుల్ బోర్డ్స్ ఇటువంటివి చూస్తున్నాం. మరి కలెక్షన్స్ ఫస్ట్ డే ఎలా ఉన్నాయి? మరి చిరంజీవి గారి ఏ రికార్డు బ్రేక్ అయింది? ఏ రికార్డు రవితేజ గారి పేరిట లిఖించబడింది సార్? యాక్చువల్గా ఇరుముడి అనుకున్నట్టుగానే ఆ వైబ్తోనే రిలీజ్ అయింది. ఆ వైబ్ సక్సెస్గా నడిచింది. మనం ఫస్ట్ డే కూడా అదే మాట్లాడుకున్నాం. అంటే ఆ శివ నిర్మాణ ఆ ఎమోషనల్ని అలా క్యారీ చేయగలిగాడు, చేశాడు. దానికి తోడు టైటిలే సగం హిట్ కారణం. ఇంతకుముందు ఎగ్జాంపుల్గా చెప్పినప్పుడు కూడా మా ఇంటి బంగారం లాంటి టైటిల్స్ అరే మనకు బాగా తెలిసిన పదంలాగా ఉంది, తెలిసిన ఇదిలాగా ఉంది అనే కోణంలో వెళ్తుంది. నెక్స్ట్ ఇరుముడి అనేసరికి తెలియని వాళ్ళు ఎవరు? ఇరుముడి అంటే వాళ్ళ రేపు అయ్యప్ప స్వామి భక్తులు కాకపోయినా స్వామి గురించి ఆ ప్రకంపనలు, ఆ వైబ్స్ మనం వింటుంటాం కాబట్టి స్వామి లీలలు మహిమలు మన బంధువులు మిత్రులు ఎవరో ఒకరు మాల వేసుకోవడం, వాళ్ళు ఇరుముడి కట్టినప్పుడు వెళ్ళి వాళ్ళకి సాగనంపి రావడం, దర్శనంకి వెళ్ళేటప్పుడు వాళ్ళు భిక్ష పెడితే మనం స్వీకరించి రావడం, ఇవన్నీ చూస్తున్నాం కాబట్టి ఆ వైబ్తో రిలీజ్ అయింది. సరిగ్గా కనెక్ట్ అయిపోయింది. ఒక మిడిల్ క్లాస్ వాడు, ఒక సాధారణ కుటుంబం వాడు ఎలా ఉంటాడు ఏంటి, దానికి తోడు మహిళలకి ఆడబిడ్డలకి ఇచ్చే ప్రాధాన్యత అనే అంశం అది మొత్తం వర్కౌట్ అయింది. సో ఎప్పుడైతే ఫస్ట్ షో చూసిన తర్వాత భలే ఉందే అని బాగా భారమైన హృదయంతో బయటకు వచ్చాం. అది బాగుంది. అసలు రవితేజకి ఇట్లాంటిది ఒకటి లైవ్ గుర్తుండిపోయే సినిమా అన్నట్టు కూడా నేను చెప్పడం జరిగింది. అలాగే కనెక్ట్ అయింది. ఇంకా ఎప్పుడైనా సరే చూడండి, ఆ బెనిఫిట్ షో లేదా మార్నింగ్ షో అది టాకే అది చాలు. ఇంకా మీరు పబ్లిసిటీ చేయక్కర్లే, యాడ్లు వేయక్కర్లే, వాళ్ళు వీళ్ళు పిలిచి ఇంటర్వ్యూలు చేయక్కర్లే, ఇంకా సినిమా ఎత్తుకెళ్ళిపోయింది. అయితే ఇప్పుడు మీరు అంటున్న రికార్డ్ ఏంటంటే ఫస్ట్ డే కలెక్షన్స్ ఓవరాల్గా రీజనల్గా అంటే పాన్ ఇండియా కల్చర్ వచ్చినప్పుడు కూడా రీజనల్గా అంటే మన సౌత్ రీజన్కి సంబంధించి ఫస్ట్ డే కలెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి మన శంకరవరప్రసాద్వి ఇప్పటి వరకు రికార్డు ఉంది, నెంబర్ 1 ప్లేస్లో ఉంది. దాని రికార్డ్ని బ్రేక్ చేసేసింది. సుమారుగా 32 కోట్లు ఎంతో వచ్చింది అని అంటున్నారు. యాక్చువల్గా ఎక్స్పెక్టెడ్ ఏంటంటే 10 కోట్ల నుంచి 15 కోట్ల వరకు అనుకున్నారు. కానీ సారీ 3 రోజులు కలిపి చెప్పి అనుకున్నారు. ఈ వరుసగా శ్రావణ శుక్రవారం తర్వాత శనివారం తర్వాత ఆదివారం వీకెండ్, లాంగ్ వీకెండ్ లాగా ఉండడము అందరికీ, పైగా శ్రావణ శుక్రవారం అంటే వరలక్ష్మి వ్రతం, ఆ సెంటిమెంటు, ఇది దేవుడి సెంటిమెంటు, దట్టు ఫ్యామిలీతో చూసే సినిమా కదా ఇవన్నీ కూడా. ఎంత పిచ్చి పిచ్చి డ్యాన్సులు, క్లబ్ డ్యాన్సులు, ఐటమ్ సాంగ్స్ అవేమీ కాదు కదా. సో ఈ నేపథ్యంలో ఆ కనెక్ట్ అయిపోవడం, ఆ భక్తి భావంతో అందరూ ఫ్యామిలీతో వెళ్ళి చూడడం అనేది ప్లస్ అయ్యింది. అది రీజనల్గా చిరంజీవి గారి కలెక్షన్స్ని మన శంకరవరప్రసాద్ కలెక్షన్ రీజనల్ పరంగా బ్రేక్ చేసింది. సో ఎప్పుడైతే చెప్తాను కదా, ఒకసారి పాజిటివ్ టాక్ వచ్చిందానంటే దాన్ని ఇంకెవడు ఆపలేడు. ఎంత బ్యాడ్ చేయాలని ఎవడు చేయలేడు. లేదు సినిమా బాగాలేంది, ఎత్తుదాము, అది తెచ్చాము, ఆ సీన్లు పెట్టాము, ఒక పాట యాడ్ చేసామన్నా కూడా దాన్ని లేపలేదు. కాబట్టి ఆ వచ్చిన పాజిటివ్ టాక్కి బుకింగ్స్ కూడా అయిపోతాయి. ఆబ్వియస్లీ బుకింగ్స్ అయిపోయినప్పుడు ఏమవుతుంది, ఇంతకుముందు కూడా మొన్న ఎప్పుడో నాగవంశీ గారి ఇంటర్వ్యూలో చూశాను, ఈ బుక్ మై షో లాంటి వాళ్ళకి కూడా మావి బుకింగ్స్ చేయాలి అని చెప్పి వీళ్ళు ఎంతో ఇచ్చేవారు. ప్రతిదీ సిజరంగా ఇచ్చుకుంటూ వస్తున్నారు. ఎందుకు ప్రొడ్యూసర్కి ఈరోజు చాలా కష్టమైపోతుంది. ప్రతిదీ ఇంట్రెస్ట్ భారీగా పెరిగిపోయిన నేపథ్యం, ఫైనాన్స్ తెచ్చి రిలీజ్ ముందు వాళ్ళకి డబ్బులు పే చేయాలి. ఈ నేపథ్యంలో మీరు ఎవడైనా టికెట్ తెగుతుంది. ఇన్ని చేయడం వల్ల ఏమైనా ఎక్స్ట్రా తేగలమా? లేదే. సినిమా బాగుంటే ఏ బుక్ మై షో ఆపలేడు, ఎవడు ఏం చేయలేడు. సో అలాగా ముందుగానే టికెట్స్ 3 రోజులు కలిపి ఇప్పుడే తెగిపోవడం వల్ల 32 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తుంది. అది రికార్డే కదా. దట్టు ఈ రవితేజ లాంటి హీరో. ఎందుకంటే రవితేజ కెరియర్ ఇప్పుడు ఎలా ఉందనంటే ఒక 2-3 డిజాస్టర్లు, ఒక యావరేజ్, తర్వాత హిట్.
మరలా ఒక 2-3 యావరేజ్లు, ఒక డిజాస్టర్, ఇంకో హిట్, అలాగే వెళ్తుంది ఆయన కెరియర్. అవును. అండ్ మోర్ ఓవర్ చాలా మంది ఏంటి ఈయన సినిమాలు చేసేస్తున్నాడు, కానీ నిజంగా ఆయన నేచర్ అది మంచిది. సినిమా హిట్టు ఫట్టు మన చేతిలో లేదు. కంటెంట్ అంటావా, ఒక్కొక్క దర్శకుడు కథ చెప్పినప్పుడు అద్భుతంగా చెప్తాడు, దాన్ని సరిగ్గా డెలివరీ చేయలేకపోతాడు. కొన్నిసార్లు ఒక కంటెంట్, అరే ఇది ఇంకో హీరో పడి ఉంటే బాగుండేదే, ప్రేక్షకుల అభిప్రాయం. అది ఇప్పుడు ఎలా హిట్ అవుతుందని చెప్పలేం. ఈవెన్ ఇదే రవితేజ గారికి ఈడియట్ సినిమా పూరి జగన్నాథ్ గారు ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు కూడా సుమంత్ గారిని దృష్టిలో పెట్టుకొని రాసిన కథ అంటది. ఇప్పుడు సుమంత్ గారికి ఎలా ఉండేదో ఆయనకి ఆ సినిమా చేస్తుంటే, మరి రవితేజ గారికి పడింది ఏంటి? తినే గింజ మీద మన పేరు ఉన్నట్టుగా పాత్ర మీద కూడా ఆ నటుడి పేరు ఉంటుంది, మనకు తెలియదు ఎప్పుడు ఎవరికి రీచ్ అవుతుంది. భీమ్లా నాయక్ బాలయ్య గారు చేయాల్సిన సినిమా అంట, బాలయ్య ఇది నాకు సూట్ అవ్వదు, పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళని చెప్పారు. ఎట్లా ఆడింది అంటే ఆ కరెక్ట్గా ఆ టైంకి భలే చేశాడురా, ఇంకెవడూ చేయలేడురా అనుకుంటాం మనం. కానీ ఆ పాత్ర మీద ఆ పేరు ఉంది కాబట్టి వాడికి అది రీచ్ అవుతుంది. ఇప్పుడు బన్నీ పుష్ప చూడండి, అసలు డీగ్లామరైజ్డ్గా అంత స్టైలిష్ స్టార్ అని పేరున్న సూపర్ స్టార్ బన్నీ పుష్పాలు ఎలా డీగ్లామర్ చేశాడండి. ఆ భుజం ఎత్తుకొని, ఆ జింపిరి జుత్తుతోని, పక్కా రాయలసీమ యాక్సెంట్, తమిళనాడు రాయలసీమ మిక్సింగ్ యాక్సెంట్లో ట్రైనింగ్ తీసుకొని ఎట్లా మెప్పించాడండి, నేషనల్ అవార్డు. అంటే ఇవన్నీ చెప్పి రావడం ఏంటంటే, అలాగా ఒక్కొక్క పాత్రకి ఒక్కొక్కడు అది కనెక్ట్ అయిపోతాడు. ఈయన గుబురుగడ్డముతో ఉండే ఏదైతే స్టైల్ ఉందో రవితేజకి, అది ఆ మాల వేసుకునేవాళ్ళప్పుడు కూడా మాల్లో ఉండేవాళ్ళు తల దువ్వుకోరు, గడ్డం షేవింగ్ చేయకూడదు, కటికి నేల మీద పడుకోవాలి, ఆకులోనే ప్లేట్లో గట్టగడ ఆకుల్లోనే భోజనం చేయాలి, తర్వాత చల్లనీళ్ళు స్నానం చేయాలి, పొద్దున్న లేవాలి, ఒక సెపరేట్గా ఆశ్రమంలో ఉండాలి, ఇలాంటి కొన్ని నిబంధనలు ఉంటాయి కదా. సో అవన్నిటికి కూడా ఆయన బాడీ లాంగ్వేజ్ అది కనెక్ట్ అయిపోయాయి, ఆయన మరీ బక్కగా తయారయ్యాడు. సో ఇట్లాంటి చేస్తూ ఆయన సినిమా మీదకి సినిమా చేసుకుంటూ ఎందుకు వెళ్తుంటే ఇండస్ట్రీ పచ్చగా ఉంటుందని నేను అనేది. ఒక్కొక్కటి ఇప్పుడు 2 సంవత్సరాలు ఏంటంటే ఒక హీరో ఎప్పుడుగా అవుద్ది సార్ అది. ఏఐ అంటున్నారు, గ్రాఫిక్స్ అంటున్నారు, భారీగా అంటున్నారు, 100 కోట్లు అంటున్నారు, 1000 కోట్లు అంటున్నారు. చిరంజీవి గారిదే ఉంది, మన శంకర్ వరప్రసాద్ రిలీజ్ అయ్యి ఆ వైబ్లోనే ఉన్నాం మనం. ఇంకా నెక్స్ట్ మళ్ళీ రేపు కాకా రెడీ చేస్తున్నాడు ఆయన. అలా చేయొచ్చు కదా సినిమా, సంవత్సరానికి ఒకటైనా. రామ్ చరణ్ ఎప్పుడు గేమ్ చేంజర్, మొన్న వచ్చింది పెద్ద సంవత్సరం తర్వాత. మహేష్ బాబు మర్చిపోయాగా, ఇంకా 25లో ఏం లేదు, 25 స్టార్టింగ్ లేదు ఉన్నట్టుంది, 26 ఏం లేదు, 27 ఏప్రిల్ కంటే వారణాసి. ఎన్టీఆర్ గారిది ఏమింది, దేవరాయన లాస్ట్ మూవీ దేవరా కదా. ఏది మళ్ళీ ఇప్పుడు డ్రాగన్ ఎప్పుడు, నెక్స్ట్ ఇయర్ అంట. ఎలాంటి హీరోలు అండి వాళ్ళందరూ, చెక్క చేసుకెళ్ళిపోవాలి కదా. అదే దర్శకుల ప్రాబ్లమా, ప్రొడ్యూసర్ల ప్రాబ్లమా, నటుల ప్రాబ్లమా అర్థం కావట్లేదు. సో అలాంటి హీరోల్ని సంవత్సరానికి ఒకటి చేయమనండి, అంతమంది హీరోలు లేరు, నెలకొకటి సూపర్ సినిమా రిలీజ్ చేయండి, ఇండస్ట్రీ ఎంత బాగుంటుంది. సో అలాంటి బాధ్యతనంతా కూడా రవితేజ ఎత్తుకున్నాడు ఇక్కడ, నాకు అనిపించింది. ఆయన చేసుకెళ్ళిపోతున్నాడు, హిట్టా ఫట్టా పక్కన పెడితే ఆ యూనిట్లో ఉండే 1000 మందికి పని దొరుకుతుంది కదా, ఆ 2 నెలల్లో 3 నెలల్లో బతుకుతున్నారుగా. అసలే రేట్లు పెరిగిపోతున్నాయి ఎంత భయంకరమైన పరిస్థితుల్లో. సో అంతేగా ఇరుముడితో చిరంజీవి గారి కలెక్షన్ బీట్అవుట్ చేశారా, మహేష్ బాబు కలెక్షన్ బీట్అవుట్ చేశారా కాదు కదా. ఆ సినిమా కంటెంట్ కరెక్ట్ టైం డెలివరీ చేయడం చేసుకుంటూ వెళ్తుండాలి అంతే. తన పని తను చేసుకెళ్ళిపోవడం భగవద్గీతలాగా చేసుకెళ్ళిపోతున్నాడు ఆయన. సో ఆ విషయంలో రవితేజ గారికి హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.